హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. నేను అక్కడనే ఉంటానండి. అందరూ బాగుండాలి, దాంట్లోనే ఉండాలి అనే మనస్తత్వం ఉన్నది. ఈరోజు మనం మోటెడ్ కాడికి వచ్చాం. మ్యూజియం అండి ఇది. ఇక్కడ మన పాత టెక్నాలజీ అంతా ఉండిద్ది. బయటలు మనకు పాత మిషనరీ అంతా ఉండిద్ది. ఇక్కడ లోపల ట్రాన్స్పోర్ట్ అంతా చిల్డ్రన్స్ చాలా లైక్ చేస్తారు. ఇక్కడ న్యూజిలాండ్ బిగ్గెస్ట్ మ్యూజియం ఇది. చూద్దాం లోపలికి వెళ్ళి ఇప్పుడు మనం అంత లోపల మ్యూజియం ఎలా ఉంది ఏంటనేది. లెట్ us see better. మోటెడ్ ఇది ఫ్రంట్ అండి. ఇది ఫ్రంట్. లోపలికి వెళ్ళాలితే మనం టికెట్ తీసుకుని వెళ్ళాలి లోపలికి. బై ద టికెట్ మోటెడ్ చూసారు కదా. సో ద మోటెడ్ మనం టికెట్ తీసుకెళ్ళాలి ఇప్పుడు లోపలికి వెళ్దాం. చిల్డ్రన్ చాలా ఇష్టం అండి ఇది. లోపల తీసుకుని వెళ్దాం టికెట్స్ కూడా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టికెట్ తీసుకున్నాం $90, అంటే ₹1000 అన్నమాట. లోపలికి వెళ్తాం టికెట్. ఫ్యామిలీకి అయితే $45. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. టికెట్ ఇలా ఉంటుంది. పర్ పర్సన్కి వచ్చి $90. లెట్స్ సీ. అందుకని ఫ్రెండ్స్ 5 years అయితే ఫీ అనమాట. 5 years నుంచి 15 సంవత్సరాలు అయితే $10. పెద్దవాళ్ళకి అయితే $90. చూశారు కదా. ఇది ఇప్పుడు లోపల ఫైట్ చూద్దాం మనం. ఇది పెన్స్, బిగ్గెస్ట్ పెన్స్. ఫ్రెండ్స్, ఇదంతా ఎయిర్ బేస్ అండి. రెండో ప్రపంచ యుద్ధం సంబంధించినవి ఉన్నాయి ఇక్కడ. న్యూజిలాండ్ ఎయిర్ బేస్ అనమాట. పాతకాలం ఎన్ని ఎత్తుకొచ్చి పెట్టారు మ్యూజియంలో. ఇది మనకి ఆక్లాండ్కి సిటీలో ఉంది. మోటెడ్ ఆక్లాండ్ సిటీ జూ పార్క్ పక్కనే అండి ఇది ఉంది. చూడండి ఒక్కొక్క విమానాలు ఎలా ఉన్నాయి ఏంటో. ఫస్ట్ టైం అండి విమానం దగ్గర నుంచి వస్తాం. ఎయిర్ బేస్ విమానాలు ఇవి మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం అన్నీ అక్కడ ఉన్నాయి. చాలా వరకు న్యూజిలాండ్ రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంది. యుద్ధం చేసింది అప్పుడు. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మనకి చూడవచ్చండి. పైన ఎవరు తీశారు 40 నుంచి 45 దాకా ఉంటాయి న్యూజిలాండ్ ఎయిర్ బేస్ ఇప్పుడు పెట్టినవి ఇవన్నీ. చూద్దాం లోపల కాడ మనం. ఇంకా చూడండి ఒకటి ఎంత ఉన్నాయి విమానాలు. మిలిటరీ విమానాలు ఇయ్యాయండి. నేను ఫస్ట్ టైం చూస్తాం దగ్గర నుంచి. ఎంత చాలా మంది విజిటర్స్ కూడా వచ్చారు. హెలికాప్టర్స్ చూడండి. హెలికాప్టర్స్ 3, 4 ఉన్నాయి. ఇవన్నీ ఓ రకానికి ఒకటి ఉన్నాయి విమానాలు ఇవన్నీ. ఎయిర్ బేస్ న్యూజిలాండ్ ఇక్కడే ఉందండి మ్యూజియం. ఆక్లాండ్ సిటీలో ఉంది కదా ఇది. చాలా మంది వస్తారు విజిటర్స్. ఇవాళ మండే పబ్లిక్ హాలిడే అండి. చాలా మంది వచ్చారు. ఇది చూడండి ఆ రోజుల్లో మనం వాడిన మైక్స్ అనమాట. మనం ఇప్పుడు మొబైల్ ఫోన్ ఎట్లా ఆడతాం, వైర్లెస్ మైక్. ఆ రోజుల్లో కమ్యూనికేషన్ చేసేవాడు. World War II ఇవన్నీ. ఆ రోజుల్లో అంత టెక్నాలజీ ఉంది. చూడండి ఫ్లైట్స్ కాడ ఈ హెలికాప్టర్ చూడండి. దీంట్లోకి మనం సెల్ఫీ దిగొచ్చండి, ఫోటో దిగొచ్చు, వీడియో తీసుకోవచ్చు లోపలికి వెళ్ళి. అన్ని ఫెసిలిటీస్ పెట్టారు. చాలా మంది వెళ్తున్నారు. అన్నిటికీ చూద్దాం లాస్ట్ లో. వీడియో అంతా అయిపోయినాక చూద్దాం ఒకసారి. చూడండి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు వీకెండ్ మండే కదా, వీకెండ్ ఇచ్చారు పబ్లిక్ హాలిడే. చాలా మంది వచ్చారు. ఓ బ్యాచ్ వస్తున్నారు, ఓ బ్యాచ్ వెళ్ళిపోతున్నారు. చూద్దాం మనం కదా ఎక్కుదాం. లాస్ట్ లో హెలికాప్టర్ తోకది చేశారు, పైన రెక్కల గడి చేశారు, డోర్లు చేశారు. షోకేస్ కోసం పెట్టారు. లోపలికి వెళ్ళి వస్తాయి. చూడండి ఏమీ లేవు. వెనక తోక లేదు, పైన రెక్క లేదు. చూడండి ఇవన్నీ. ఇక్కడ ఈ 2 హెలికాప్టర్లు అండి బాగున్నాయి. ఇక్కడ ఈ షిప్ వచ్చండి వాటర్లో కాడ ల్యాండ్ అవుతుంది. సీలో ల్యాండ్ అయ్యేది అనమాట. ఇది పైన 40 నుంచి 45 ఫైట్స్ ఉన్నాయి. పైన తీశారు మొత్తం. ఈ షిప్ వచ్చి మనకి చూశారు కదా, వాటర్లో ల్యాండ్ అయ్యే షిప్లు కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. ఈ వాటర్లో ల్యాండ్ అయ్యే ఎయిర్పోర్ట్స్ అనమాట విమానాలు. చూశారు కదా ఒకటొకటి ఎంత ఉన్నాయో విమానాలు.
చాలా పెద్దవి ఉన్నాయండి, చిన్నవి ఉండే ఇట్లా అక్కడ విమానాలు అక్కడ. ఇది చూడండి డిస్ప్లే పెట్టారు మన కోసం అని. వీడియో మనం పే చేస్తే మనకు డీటెయిల్స్ అని వస్తాయి ఇక్కడ చూడొచ్చు అన్ని లోపల నుంచి అన్ని బయటి. చూడండి ఆ రోజుల్లో టెక్నాలజీ. ఎప్పుడైనా హెలికాప్టర్ ఎక్కాలండి ఒకసారి, ఎప్పుడు ఎక్కలేదు నేనైతే హెలికాప్టర్. ఒకసారి ఎక్కి ట్రావెల్ చేస్తే బాగుంటుంది. చూడండి రెడ్ హెలికాప్టర్ చాలా బాగుంది, రెడ్ గానే అక్కడ బ్లూ ఉంది. హెలికాప్టర్ ఎక్కి ఎప్పుడైనా ట్రావెల్ చేయాలి. హెలికాప్టర్లోకి ఫస్ట్ టైం అండి, హెలికాప్టర్లోకి వస్తాం. అన్ని తీసేశారు ఇక్కడ, అన్ని తీసేశారు. ల్యాండింగ్ గేర్ అంట, చూసారు కదా. హెలికాప్టర్లో కూర్చొని ఇలా ఉంది లోపల. చాలా బాగుంది. ఓకే ఓకే ఓకే, చూసారు కదా హెలికాప్టర్ సౌండ్. చూడండి ఫ్రెండ్స్ హెలికాప్టర్. హాయ్ హాయ్. ఓకే మనం ల్యాండింగ్ అయిపోయినాం అప్పుడు. అక్కడ చాలా బాగుంది లోపల, దగ్గర చూద్దాం. పాతది ఇది ట్రాన్స్పోర్ట్, ఇది ట్రైన్ అర్థం కావట్లేదు, రైలు అర్థం కావట్లేదు. చూసారు కదా, ఇది అప్పుడు ఇంజిన్ వండి, ఇది ట్రైన్ అర్థం కావట్లేదు, ఇది అర్థం కాలేదు. టాటా టైప్ ఉంది ఇది. ఇదైతే రోడింగ్ బండి అనమాట, ఈజీగా కాపాడుతుంది. ఆ రోజుల్లో వాడిన రోలర్ ఇది. చూసారు కదా, ఇది ఓల్డ్ టెక్నాలజీ అనమాట. ఇది బాగా ఓల్డ్ ఉంది. చక్రాలు చూడండి ఎలా ఉండే ఆ రోజుల్లో. ఇది బాగా ఓల్డ్, ఇది ఓల్డ్ టెక్నాలజీ ఇదంతా. ఆ రోజుల్లో ఇలా ఓల్డ్ లేకుండా ఇది ఓల్డ్ బాగా. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ రోడింగ్ బండ్లు, రోడ్డు సాఫ్ చేస్తాక వేసినట్టున్నారు. అంతా తుప్పట్టిపోయింది, జంగ పెట్టేసింది కదా. ఆ రోజులే అది తయారు చేసేవాళ్ళు. ఐరన్ అండి ఇదంతా, ఐరన్ పెయింట్ చేసి పెట్టారు. ట్రైన్కి వెళ్దాం, ట్రైన్ వస్తుంది. కార్ చూడండి, ఇప్పుడు కార్ అది మ్యూజియం తీసుకొస్తున్నారు. ఏనాటి గారు చూశారు కదా. ఆ రోజుల్లో
మోడల్ లేదు దీని మీద. ఇది ఏ నాటు కాడు, ఓల్డ్ అండి ఇది. చూడండి ఫ్రెండ్స్, ఓల్డ్ టైప్ ఇదా ట్రైన్ ఇది. 542 నెంబర్ హీరో తెలియదు. చూసారు కదా, ఫ్రెండ్స్ చూసారు కదా సీట్లు ఎలా ఉన్నాయి చూడండి. అప్పుడు టెక్నాలజీ ఇలా అంటే ఆ పక్క కూర్చోవచ్చు, ఇలా అంటేనే ఈ పక్క కూర్చోవచ్చు. టెక్నాలజీ చూసారు కదా, ఆ రోజుల్లో టెక్నాలజీ. గేట్ వెదర్ ఇది చూడండి, అటు కూర్చోవచ్చు అనమాట. టెక్నాలజీ అంటే టెక్నాలజీ అండి ఇది. వాటర్ నింపుకుంటుంది, బొగ్గుతో నడుస్తుంది అనమాట ట్రైన్ అనమాట. హోల్ మోడల్ ఎప్పుడు తయారు చేశారో, ఇయర్ అయితే 84 ఇప్పుడు ఉంటుంది, 9984 చూద్దాం. నెంబర్ అయితే 542 ఉంది. వాటర్ నింపుకుంటుంది చూసారు కదా. హోల్ మోడల్ చూసారు కదా, ట్రాక్స్ కానీ ఎలా ఉన్నాయో. ఈ ట్రైన్లు ఇది చూస్తుంటే వెనకాలంకి వెళ్ళిపోయినట్టుంది, 80sలోకి వెళ్ళిపోయినట్టుంది. ఇది చూస్తుంటే ఈ టెక్నాలజీ అంతా అప్పుడుదే కదా, మట్టి 80sలో ఉన్నట్టుంది. 200 వెనక్కి వెళ్ళిపోయినట్టుంది. నేను చూడండి ఫ్రెండ్స్, కార్ మోడల్ ఎప్పుడూ తెలుపులేదు ఫ్రెండ్స్. ఇది ఏ కాలంలో తెలుపులేదు. కార్ అయితే బాగుందని, ఎనీ కార్ ద మోడల్ తెలుపులేదు. ఓకే చూద్దాం. ఆ రోజుల్లో ఇది గేట్ అనుకుంటా ఫ్రెండ్స్. ఇది దీనికి సంబంధించింది తెలీదు, ఈ రోజుల్లో కదా, ఆ రోజుల్లో సంబంధించింది ఇది. చూశారు కదా, అది వెళ్తుందా. అది చూడండి ఫ్రెండ్స్, ఎంట్రన్స్ ఎలా ఉందన్నమాట. ట్రైన్ వస్తుంది చూద్దాం ఇప్పుడు మనం. ఎలక్ట్రికల్ ట్రైన్ అన్నమాట ఇది. ఇందా చూసింది మనం, అది బొగ్గు మీద నడుస్తుంది. ఇది ఎలక్ట్రికల్ ట్రైన్. చూసారు కదా, ఇది ఎలక్ట్రికల్ ట్రైన్ అన్నమాట. మనం వెళ్దాం లోపలికి.